ఏయ్ కొరకద్దు, ఏ దొరికినా ఇచ్చుకొచ్చి పెట్టుకునేది నోట్లో కదా. కావాలి, ఇది యూస్ అవుతుంది. ఉంచులేదు నేను కాదు కానీ. సో మొత్తానికి నిన్న ఈవినింగ్ మేము క్లీన్ చేసుకున్నాం కదా. ఈరోజు ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్గా ఒక 1 అవుతుంది. ఈ టైంలో ఇసుక ఫస్ట్ లోడ్ అయితే వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకెళ్ళారనమాట. ఇంత స్పేస్ ఉంది కదా, ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఎలా బండి లోపలికి వస్తే తిరిగి రివర్స్ అవుతుందా లేదా అని చూసుకున్నారు. ఇక్కడ కొద్దిగా నేరోగా ఉంటుంది స్పేస్. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, బండి వచ్చేది కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను. చూసారా, ఇది నేరో స్పేస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి బ్యాగ్ తీసేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసిపోతామని చెప్పారు. సో అది నా ఒక్కరంత ముందుకు పోనా. మళ్ళా చాలు కొద్దిగా ముందర పెట్టాలన్నా, దాంట్లో పడిపోద్ది. పోయి ఇట్ట ముందరకు తీసుకున్నావంటే చెత్తలోకి పడకుండా ఉంటుంది. దో అన్నా ఒక్కరో ముందర తీసుకొని లేపాయి. ఇప్పుడు లేపుకో. ఇది గట్టి కొట్టు, ఇంకా వదిలే. ఆవారేమైనా ఇరుక్కుందా? ఉండు 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 ఉండు, అది రాదా, డోర్ రాలేదున్నా. ఓకే ముందరకు పోతా లేపు. లేపు లేపై. అంతే, ఆగు ఆడేవు, లేపై. సో అది ఇలా ఎక్కడైతే దోయేశారు, దే ఆర్ 4 more to come yet. కొంచెం ఆరు కొని పెట్టేస్తే అమ్మోలు పడిపోతుంది. అంత బాగుంటుంది. ఇంకా చెత్తలోకి వెళ్ళిపోయింది నా అద్దం ఆడపోయి. కొంచెం పెడతా కొంచెం వేస్తున్నాను. ఇంకా అట్లే రాళ్ళు కూడా రావాల్సింది, దాన్ని కూడా తీసి మీకు పెడతాను, నేను అప్డేట్ ఇస్తుంటాను. వయసు 2 పేరు అవుతాను కదా, కత్తి కూరు. సో టెల్ యూ సీ ఏంటంటే బయట ఇంతకుముందు కిటికీ ఉంది కదా, దాన్ని మా అన్న ఒక 10 to 12 years బ్యాక్ అనుకుంటా, నాకు ఇంకా బాగా గుర్తుంది. మాకు అప్పుడు ఆవులు ఉండేటివి కొన్ని. అది వచ్చేసి ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా, ఆ ప్లేస్లో ఉండేటిది. ఆ ప్లేస్లో కొట్టాం వేసుకొని ఒక 3 ఆవులు ఒక దూడ ఆ టైంలో ఉండేది అనమాట. అక్కడ ఆ కొట్టాంలో మేము ఆడుకుంటూ ఆడుకునేటప్పుడు కత్తి అన్న అట్లా కొడుతూ ఉండేటోడు అనమాట. కత్తి కొడుతుండగా ఏం జరిగిందంటే గట్టిగా కొట్టి ఇట్లా లాగాడు. పిడి ఉంటుంది కదా కత్తికి, కింద వుడ్ ఉంటుంది కదా, దాని లోపల దాన్ని పిడి అంటారు యాక్చువల్గా. దాన్ని తీసుకొని అది బయట చేసింది.
మా తాత ఎగ్జాక్ట్గా ఆ విరిగిపోయిన కిటికీ ఉంది కదా, ఆ కిటికీ కింద కూర్చొని కాఫీ తాగుతాండే. అది నేరుగా వచ్చి వెనకాల కిటికీకి తగిలి అట్లే నిల్చుకుందాడ. మీరు ఎప్పుడైనా కత్తిని చూసారంటే కత్తి కింద చాలా కూసుగా ఉంటుంది, షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కత్తి కింద. దానికి పీడి ఒకటి వేసి బాగా పట్టుకునేకి మనం అరేంజ్ చేసుకుంటాం. సో అది ఎగ్జాక్ట్గా మా తాత తలపైన ఇలా ఎట్లా చెప్పడం ఇలా ఉందన్నమాట. అప్పుడు పోయింది లిటరలీ. అది ఎందుకు వేయలేదు అంటే కారణం లేదు యాక్చువల్లీ, దానికి డబ్బులు లేక కాదు, టైం లేక కాదు, బట్ అది అలా నడిచిపోయింది. మన లైఫ్లో కూడా ఎప్పుడు కొన్ని థింగ్స్ అంతే, మన వల్ల అవుతుంది కానీ మనం దాన్ని చేసుకోం. రీజన్ ఏంటని అడిగితే ప్రాబబ్లీ దేర్ విల్ బి నో రీజన్, ఎట్లైనా అనుకోవచ్చు. కానీ చూసే వాళ్ళకి అంతా ఏమనిపిస్తుంది అంటే ఎట్లా థింక్ చేస్తారంటే వేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు వేసుకోవట్లేదు, అది అలాగే ఉంది, చూసే బాగాలేదు, ఎవరన్నా మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది, అదేలాగా ఆలోచిస్తూనే ఉంటారు. బట్ అది అలా ఉండిపోయింది. కానీ బయట వాళ్ళకి అది అలా ఉంటుంది, కానీ మాకు ఎలా ఉంటుంది తెలిసిన, ఇట్స్ ఎ స్వీట్ మెమరీ. నువ్వు నమ్మకపో, చాలా స్వీట్ మెమరీస్ అవి మాకు. ఇప్పుడు దాన్ని చూస్తే నాకు అది గుర్తొస్తుంది, ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఇంతకుముందు వీడియోలో మా అన్న చెప్పినట్టు, మా నాన్న వచ్చి దాన్ని కొట్టుకోగా మా నాన్న ఏమంటారు తెలుసా, అంటే అప్పట్లో మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు అప్పులు చేశాడనమాట, చాలా అప్పులు చేసి ఇల్లు కట్టాడు. మా నాన్న స్టార్టింగ్లో ఇల్లు కట్టిన ఒక 1 to 2 years కూడా అది అలా చేసేసరికి మా అన్న ఏమన్నాడు తెలుసా, మా నాన్న, నేను కట్టియను, నీకు కావాల్సుకుంటే నువ్వు సంపాదించుకొని నువ్వు కట్టుకో, అంతేగాని నేనైతే కట్టినని చెప్తాండే. ఎగ్జాక్ట్గా ఒక 10 years అయిపోతుంది, 10 to 12 years అయిపోతుంది, నాకు ఎగ్జాక్ట్గా టైం తెలియదు కానీ. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మా అన్నే ఎక్కువ ప్రెషర్ చేసి మా అన్నని పంపించి, ఎవరో ఒకరిని చూడండి, ఎవరో కార్పెంటర్ని చూడండి, తీసుకొచ్చి దాన్ని రెడీ చేయించానని చెప్పి చాలా 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 ఫోర్స్ చేశాడు యాక్చువల్లీ. సో మొత్తానికి ఎవడైతే ఎంచినాడో వాడే కట్టేదానికి, తిరిగి దాన్ని చేయించేదానికి ఇనిషియేటర్ అయినాడు అనమాట. కానీ నేను ఈ విషయం చెప్పేటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, జస్ట్ టాకింగ్ అబౌట్ వన్ ర్యాండమ్ థింగ్, బట్ అదేంటంటే అలా కాదు, ఇట్స్ ఎ మెమరీ టు అస్, ఐ వాంటెడ్ టు షేర్, దట్స్ ఇట్. ఏం కోసారు కేక్యా వీళ్ళు కోసారా, కొనుక్కొచ్చిందా? కోసిందే కదా. వాడు అమ్మే టేక్ కన్నా ఈ టేక్ మేలు, నాటే కదా, గట్టిగా ఉంటుంది, తెలిసిందా? ఇది న్యూ మిర్రర్. ఎంత నాన్న పట్టింది ఇది? 700. 700 పట్టిందా? ఎంత సైజ్ ఇది? 9/6. ఇది ఓల్డ్, ఇది న్యూ. దానికి ఏం ప్రాబ్లం లేదురా, ఇప్పుడే స్నానం చేయించి పెట్టాను దాన్ని. కాసేపు 6 నెలలు పెట్టుకుంటే అది చూడు మళ్ళీ పొలాడుతుంది, ఫుల్గా తినింది. నా దాన్ని ఇప్పేసానా రెడీ, దాన్ని ఇప్పేపోనా? రావాలా, వచ్చి చెక్ చేయాలా ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పలా? టైం అయింది, 3 అయింది కరెక్ట్గా. ఓయ్ చెక్ చేస్తే ఒక పని అయిపోతుంది, ఎవరు ఎందుకు వచ్చినారు ఏం చేస్తున్నారు. ఏమవుతుంది ఎప్పుడే తిన్నాను, గంట చూడ మటన్ జరిపోయింది చూడ, అట్నే నేను చేసినాను లోపల వెళ్ళిపోయింది చూడు, అట్లా కొంచెం ఉన్నది, కొంచెం ఉండదా? ఉల్లి తెలుగుదేమా?
పార్ట్ ఉంటుంది దానికి ఆ, అలాంటి చాలా లేదంటే కొంచెం రఫ్గా ఉంటుంది. చూద్దాం సార్ వీళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు. నేనైతే ఈ ప్లేస్ అంతా ఒక గార్డెన్ లా సెట్ చేద్దాం ప్లాన్ చేశాను రా. వీళ్ళు ఒప్పుకోవట్లా. పైన ఏయ్ కొరకద్దు, ఏ దొరికినా ఇచ్చుకొచ్చి పెట్టుకునేది నోట్లో కదా. కావాలి, ఇది యూస్ అవుతుంది. ఉంచులేదు నేను కాదు కానీ. అండ్ ఇఫ్ యూఆర్ న్యూ హియర్, వెల్కమ్ టు ద ఛానల్ పృథ్వీస్ మీ అండ్ యూ. I swore I'd block your number for good, but here you are texting me you up. I know exactly where this is, on your side of the bed at 3 a.m. I tell myself don't fall this time.